యారి నడకలా ఒకల మారి కొడుకులా యారి నడకలు ఒకల మారి కొడుకులు ఐదు నడకలు అడుగులు కొడుకుంటే అడగలు ముడిపడతా చిన్నగా పోతలాయా మహానపడ దేవుడు తమ్ముడు మాట్లాడినాయన తప్పిపోలాడుతున్నాడు కట్టాడు సోలతాడు దేవేంద్రుడు ఆయన దేవేంద్రుడు తప్పిపోలాడనమ్మా అమ్మా తప్పిపోయాడనమ్మా రాజ్యానికి వచ్చే నాడు తల్లా పరవాడు దేశం పైకి ఒక రాజ్యంలో కూడా అనేకమైన పాడుకుంటున్నాయి కానీ ఓం కారుట ఇంటికి కానరాలా తూర్పు దేశం పొంగబాల రాజ్యం సప్త నాయకులు ఆసారుకొని అదే మహానుభావుడు నాడి దేవుడు తగిలిపోతుంటే కాకమ్మ చెరువనాయన కందుకోరు చెరువు వాడు చెరువరా మామ నాయకుడు చెరువా తల్లి గర్భం ఎండోత్మగా ఉన్నది అయ్యా ఆ చెరువు కట్టగన దిగా పుష్పాలంతో పుష్పాలవనము లభ తోటలు ఉన్నాయి తోటలు ఉన్నాయి సేవ తోటలు ఉన్నాయి కందు దిక్కుడు మేరు కాయగూర వసతులు ఉన్నాయి అమ్మవారు దిక్కుపోతుంది అమ్మవారు నాది పాలించి చూడగానే అమ్మవారు సత్యము చేత ఏడు కోమల పుట్టినాయన ఎగ పెరుగుతున్నది కోమరా కోమరా రాగిదే కోమ కంచుదే కోమ ఎండుదే కోమ బంగారుదే కోమ కంచుదే కోమ ఇతరుదే కోమ మట్టిదే కోమ ఏడు కోమల పుట్టులోనాయన ఓంకారం వస్తున్నదిరా ఓం కారమనే శబ్దం ఎట్లా తెలుసిన నమ శివ ఓం నమ శివ 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 శంభో శంకర నమ శివ సంబతి గంబర నమ శివ శంకర నమ శివ సంబతి నమ శివ మూడు కనల వాడ నమ శివ ముక్కంటేశ్వర నమ శివ మూడు కన్నల నమ శివ ముక్కంటేశ్వర నమ శివ నమ శివ ఓం 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 నమ శివ ఓం శబ్దం ఓం నమ శివాయ అనే శబ్దం ఓంకారం శబ్దంలో నా ప్రవేశిస్తున్నాదరా ఇదేదే వినలుగా ఇంపసింపుకున్నది ఇంపులుగా ఉన్నది సౌ అనేది అబద్ధం కన్ను అనేది నిజం సౌతో ఏంటంట నిజం కాదు అవును కంటితో చూసింది నిజం అనేది మహానుభావుడు ఉన్నాడే ఈ ఏడుతో అనుకుంటున్నా కూతురు పెట్టుకొని అయ్యా అయ్యా ఈ కాల పుష్పావంతులు వచ్చినాడురా ఎండిదే నిలుపు బంగారు ఎత్తుకో సాంబ్రాణి నూటొక్క పొడుగుతూ పాములు వదిలేరు నూటొక్క మిగిలారు పాములు వదిలేరు నూటొక్క పాములు వదిలేరు నూటొక్క గణపతి పాములు వదిలేరు 7,000 కారం 10 పాములు వదిలేరు ఈ సర్పాన్ని ఎత్తుకొని 7 పాముల పుట్లో వదిలేసి దేవేంద్రుడు ఉన్నాడే దేవేంద్ర లోకానికి నాయన చేరబోతున్నాడురా ఈ అమ్మవారు ఉన్నది
ఉన్నది అవునే 7 ఏళ్ళ బాలకుమాత ఎత్తుకొని అవతారం ఎత్తుకుని ఇంత మీద కూదేవి ఆహా. 12 అధ్యాసములు గట్టమ పట్టుకొని దాచుకొని 12 బతాయిలు పట్టుకొని అన్న మహా తల్లి తెలుసునా ఒక శాత సోలమక శాత మధ్యించోనయ్యా సోలమక శాత అసలునే మధ్యంత ఒక శాత అమ్మవారన్నది గాలమొక శాత ఒక శాత దుర్దుని దుర్గోళం ఒక శాత అసురుని అమ్మకోళం ఒక శాత చదువుకోవడం ఒక శాత దుర్గదత్తం ఒక శాత అమర చూస్తారా ఆయుధం పట్టినాది ఆరోగ్య శక్తి 12 బతాయిలు పట్టినది బాగా తల్లమ్మ తల్లి బాగు తెల్లమ్మ తల్లి అవునే 12 బతాయిలు పట్టుకొని ఆహా ఓ చంద్రీ దేవేంద్ర అన్నారు ఆహా పలికినావా పలకలేదు అనగన మా తండ్రి సక్కన దేవేంద్ర దేవేంద్ర ఒక్క మాట కన్నా ఓహో మన పలకవయ్యా అనగానే ఆహా మహాతల్లి ప్రసగానే దేవేంద్రుడు ఉన్నాడు అవునే మన గణనా తల్లి దేవేంద్ర అన్నాడు ఆహా తెలుసుడు గాని ఆహా మా వారి స్వరూపం మహానుభావుడు ఉన్నారు దేవేంద్ర దాసుడు మాటలు పెడుతున్నారు